సో చాలామంది అభ్యర్థులు అడుగుతా ఉన్నారు. అందుట్లో వచ్చేసరికి బాగా ఫ్రస్ట్రేషన్‌లో కూడా ఉన్నారు. ఏంటంటే వీళ్ళు కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ వాళ్ళకు ఈ ఫేవరు 100% చేస్తున్నారు. ఏపీ హైకోర్ట్ జాబ్స్‌లో. మరి ఇదని చెప్పేసి వీళ్ళు అడుగుతా ఉన్నారు. సో, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే సో, కొన్నిటికి ఏంటంటే ఇంతకుముందు వచ్చేసరికి మార్క్స్ యాడ్ చేయడం జరిగేది. ఇప్పుడొచ్చేసరికి నార్మలైజేషన్ ప్రక్రియ వచ్చాక క్వెషన్ పేపర్ టఫ్ ఉన్న వాడికి 3, 4 మార్కులు యాడ్ చేయడం ఇలా అసలు ఎన్ని యాడ్ చేస్తున్నారని పక్కన పెడితే మన డీఎస్సీ దానికి యాడ్ అయిపోయినాయి. అలాగే వీటికి కూడా నార్మలైజేషన్ ప్రకారం యాడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ వాళ్ళు కూడా దీనికి పర్మనెంట్ ఉంటుందని చెప్పేసి దీనికి అప్లై చేసి రాయటం జరిగింది. మరి అందుట్లో వీళ్ళు ఫేవర్ చేస్తారంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. ఫేవర్ చేసటం అంటే డబ్బులు తీసుకొని చేయడమో లేకపోతే రికమెండేషన్ చేయడమో ఇవన్నీ కాదండి. మీకు ఆ నోటిఫికేషన్‌లో ఇచ్చిన దాంట్లో ఏదైతే రూల్స్ ప్రకారం ఉన్నాయో సో, ఆ రూల్స్ ప్రకారమే వాళ్ళు చేయటం అయితే జరుగుతుంది. ఇప్పుడు మార్కులు యాడ్ చేయాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ నార్మలైజేషన్ మార్కులు యాడ్ చేయాలన్నా షిఫ్ట్‌కి వచ్చేసరికి అదైనా కానివ్వండి. సో, దాని ప్రకారమే చేస్తారు తప్ప వీళ్ళు కాంట్రాక్టు వీళ్ళు వచ్చేసరికి మామూలుగా ఏ జాబ్ లేని వాళ్ళు ఇలాంటివి ఏమి ఉండవండి. ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు లేదా అనేది పక్కన పెడితే ఆ అప్లికేషన్‌లో వచ్చేసరికి వీళ్ళు గనక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ అనే ఆప్షన్ గనక ఉన్నట్టయితే తెలుస్తుంది తప్ప మిగతా ఏ కారణాలతో తెలీదు. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే సెలక్షన్ లిస్ట్ డైరెక్ట్‌గా వస్తది కాబట్టి సెలక్షన్ లిస్ట్‌లో వచ్చిన తర్వాతే ఈ స్కిల్ టెస్ట్ కూడా పెడతారు కాబట్టి సెలక్షన్ లిస్ట్‌లో వచ్చిన తర్వాతే వీళ్ళు కాంట్రాక్ట్ బేస్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి అప్పుడు ఏమన్నా ఒక అవగాహన అనేది ఉంటుంది. అన్లెస్ అప్లికేషన్‌లో ఇవ్వనంత వరకు కూడా ఆప్షను ఎవరికో కూడా తెలియదు. సో, మీరు అలాంటివి ఏం పెట్టుకోవాల్సిన పనైతే లేదండి. సో, ఇలాంటి రికమెండేషన్స్ అయితే ఏమీ జరగవు. ఓకేనా?